దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, దేవుణ్ణి ఆరాధించుట కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచన వాక్కులు ఇవి అన్న విషయాన్ని మొదట మనము గ్రహించాలి. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏ విషయాన్ని బయలుపరిచాడు అనేది మనం చూసినట్లయితే యెషయా 43వ అధ్యాయము 18, 19 వచనాల్లో ప్రభువు ఖచ్చితంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకండి. ఇందులో మనము చూసినట్లయితే మొదట మనము పాజిటివ్గా ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, మునుపు జరిగినటువంటి కార్యాలను గురించే మీరు ఆలోచిస్తూ, వాటిని గూర్చే మాట్లాడుకుంటూ, వాటిని గూర్చే మీరు ఆలోచన చేసుకుంటూ ఉండకండి. నేను ఇంకా నూతనమైనటువంటి కార్యాలు చేసే దేవుణ్ణి. హల్లెలూయా. ఎంతో గొప్ప సబ్జెక్టు, గొప్ప విషయాలు దీంట్లో ఉన్నాయి. ఒకరోజు ఒక విషయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులోకి ఈ విధంగా వచ్చింది. ఇలా ప్రతిసారి ఈ విషయాల్లో దేవుని యొద్దకు ప్రతిసారి వెళితే ఎలా ఉంటుంది, దేవుడు ఏమనుకుంటాడు అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు నాకు అనిపించింది, లేదా నా మనసులోకి వచ్చిన మాట ఏంటంటే, దేవుడు అలసిపోయేవాడు కాదు అనే మాట వచ్చింది మనసులోకి. హల్లెలూయా. అప్పుడు బైబిల్లో వాక్యం గుర్తొచ్చింది, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు అనే వాక్యం గుర్తుకొచ్చింది. ఎంతో సంతోషం అనిపించింది. నిజంగానే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుని యొద్దకు వెళుతూ, ప్రతిసారి దేవుని యొద్దకు వెళుతూ దేవుని అడుగుతున్నప్పుడు, ఇలా ఎన్నిసార్లను దేవుణ్ణి అడగను, ఎన్నిసార్లను దేవుడు ఇలా సహాయం చేస్తాడు అని దేవుణ్ణి మనం ఏదో మనిషిగా అన్నట్లుగా, ఆయన దగ్గర శక్తి లేదు అన్నట్లుగా, బలము లేదు అన్నట్లుగా, ఐశ్వర్యం లేదు అన్నట్టుగా తక్కువగా అనుకుంటూ, లేదా ఆలోచనలో ఎక్కడో మరి అలాంటి తలంపులు కలిగి మనము కూడా కొంచెము ఏదో లిమిట్గా ఉండాలి, లిమిట్గానే అడగాలి దేవుణ్ణి అన్నట్లుగా, లేదా మనం ఇబ్బంది పెడుతున్నామేమో అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. కానీ బహుశా మరి దేవుడు ఎందుకు రాయించాడు? నెగిటివ్ టర్ములో ఆ మాట రాయబడింది. ఆయన సొమ్మసిల్లడు. దేవుడు ఎందుకు సొమ్మసిల్లుతాడు అసలు కదా? విచిత్రంగా ఎందుకు అలా రాయించాడు మరి బైబిల్లో? దేవుడు సొమ్మసిల్లడం ఏంటి, సొమ్మసిల్లడం అని అసలు చెప్పడం ఏంటి? అదేవిధంగా దేవుడు అలయడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మునుపటి సంగతులను గురించి మనము ఎప్పుడు ఆ పాత సంగతులు, ఎప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ పాత వాటినే మాట్లాడుకుంటూ ఉండకండి, నేను ఇంకా కొత్త కార్యాలు చేసే దేవుణ్ణి. అర్థమైందా? హల్లెలూయా. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తె ఏంటంటే లాజర్ను లేపాడు, ఇక ఎప్పుడు అలానే కాదు, ఆయన ఇప్పుడు కూడా చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్న జరిగింది ఒక కార్యం అని చెప్పే రోజులు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మొన్న రామగుండంలో జరిగింది, తర్వాత 18 క్లాన్లో జరిగింది. ఇలా మనము అప్డేట్ ఫ్లాష్ న్యూస్లు మనం వినాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుని, యుగములకు కూడా ఆ విధంగా ఉంటానని చెప్పాడు ఆయన. అది ఆయన స్టాండర్డ్. కాబట్టి మనం ఆ విషయాలను గ్రహించినప్పుడు మనం దేవుని దగ్గర కోరుతాం, ప్రభువా మాకు కొత్త సంగతులు కావాలి. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు, నువ్వే పాత సంగతుల గురించి ఆలోచిస్తున్నావు, నీవే పాత వాటిని గురించి మాట్లాడుతున్నావు, కానీ నేనైతే నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను నూతన కార్యములు చేసే దేవుణ్ణి అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడడం మనం చూస్తున్నాం. కాబట్టి మన పోయిన వారం కూడా మనము నూతన కార్యములు చేయు దేవుడు అన్న అంశాన్ని మనం విన్నాము. అదే అంశము కొనసాగింపుగా రెండవ పార్ట్గా నూతనమైన కార్యాలు చేసే దేవుడు అనేటువంటి దీంట్లో మరి ఒక వేరియేషన్లో, మరి ఒక కోణంలో ఒక 3 విషయాలు మరి సమయాన్ని బట్టి మనం వినబోతున్నాం. పోయిన వారంలో కూడా మనం విన్నాం, దేవుడు ఆయన నూతనమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు.
అది విని ఆవారానికి ఉండడానికి కాదు. ప్రతిరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని నిన్నటి వారుగా చూడట్లేదు. నిన్ను ఎలా మాట్లాడాడో తెలుసా, మొన్న ఎలా ప్రవర్తించాడో తెలుసా అని దేవుడు నిన్నటి మొన్నటి వ్యక్తులుగా మనల్ని చూడట్లేదు. కానీ ఈరోజు ఆయన మనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. దేవుడు నా పాత వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? మనిషికి సాధ్యం కావట్లేదే, నాకు కూడా సాధ్యం కావట్లేదే, దేవునికి ఎలా సాధ్యమైంది అంటే ఆయన నిన్ననే లేడు, ఆయన ఈ రోజులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి వ్యక్తిగా నిన్ను ఆయన చూడలేదు, అదే పెట్టుకొని ఆయన మనసులో లేడు. నిన్ను ఆయన నూతనమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్న అద్భుతమైన అంశాన్ని పోయిన వారం మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన నూతన అవకాశాలు మనకు అనుగ్రహిస్తాడు కదా. ఒక అవకాశాన్ని మనం దుర్వినియోగపరుచుకున్నాం, 10 ఇచ్చాడు, 10 దుర్వినియోగం చేసుకున్నాడు. అయితే చాలాసార్లు మనమే అలసిపోతూ ఉంటాం, మనమే అలసిపోయి మనమే స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీకు సహాయం చేయడానికి, నిజముగా యథార్థంగా దేవుడిని అడిగేవారికి, దేవుని యొద్ద సహాయం కోరేవారికి ఆయన సహాయం చేసే విషయంలో ఎప్పుడూ అలసిపోయే దేవుడు కానే కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే అంటాడు, మీరు నిజముగా నాకు మొరపెట్టుదురేమి. అలవాటుగా మొరపెడితే దేవుడు కార్యం చేయడు, అలవాటుగా మొరపెడితే దేవుడు క్షమించడు, అలవాటుగా మొరపెడితే దేవుడు అవకాశాలు ఇవ్వడు. కానీ నిజముగా పశ్చాత్తాపపడి యథార్థ హృదయముతో నీవు ఎన్నిసార్లు దేవుని యొద్దకు వచ్చినా అన్నిసార్లు నిన్ను లేపడానికే ప్రయత్నం చేస్తాడు, నిన్ను నిలబెట్టడానికే ఆయన క్షమాపణ ఉంది, ఆయన అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అద్భుతమైన రెండవ అంశంగా దాన్ని నేర్చుకున్నాం. మూడవదిగా ఆయన నూతన బలమును మనకు అనుగ్రహించే దేవుడు అని మనం వినడం జరిగింది. ఎందుకు గుర్తు చేస్తున్నాం? మళ్ళీ అయిపోలేదు అవి, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. హల్లెలూయా. అయ్యో నా బలం అయిపోయింది, దేవుడిచ్చిన బలాన్ని అంతా పోగొట్టుకున్నాను, దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్నాను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాను, దేవుడిచ్చినటువంటి ఆ వాతావరణాన్ని పోగొట్టుకున్నాను అని నువ్వు కృంగిపోయి మూల కూర్చోవలసిన అవసరం లేదు. నువ్వు మరలా దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే మునుపెన్నడు లేని సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఎంతని ఇవ్వగలడు పాపం దేవుడు అనుకోవద్దు. అది చెప్తూ ఇందులోకి వచ్చాం మనం. ఎంతని చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకరోజు మోషే కూడా కొంచెం బాధలో మాట్లాడితే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నా బాహుబలమేమైనా తక్కువైనదా అన్నాడు. ఎందుకు అన్నాడో అర్థం చేసుకోండి. నా బాహుబలం, నువ్వెందుకు మధ్యలో బాధపడిపోతున్నావు? నన్ను అడగడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నేను ఎంతటి కార్యమైనా నేను చేసే దేవుని, నా బాహుబలం ఏమైనా తక్కువైందా అన్నాడు. యెషయా 59:1 అంటాడు, యెహోవా హస్తము కురచ కాలేదు, రక్షంపై నేరక యుండునట్లు నా చేయేమి కురచ కాలేదు, నా బలమేమి తగ్గిపోలేదు అని దేవుడు వాక్యం మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన నిత్య నూతనమైన కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. నూతన కార్యాలే కాదు, నిత్య నూతనమైన కార్యాలు చేసేవాడు. అనగా నిత్యము నూతనమైనటువంటి కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక మాట మీరు మనసులో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక బొమ్మకు ఏమాత్రము పోలిక లేకుండా ఎన్ని బొమ్మలు వేయగలడు, ఎన్ని చిత్రాలు వేయగలడు, ఎన్ని ముఖములు వేయగలడు. ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఒక జానడు ముఖములో కోట్ల మంది రూపాలను దేవుడు చూపిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఆయన నిత్యము నూతనమైన కార్యాలు చేయగలడు. కార్లు తయారు చేసేవారు కూడా దానికి ఏదో కొంచెం పొట్టిగా చేసి, కొంచెం పైకి లేపి, కొంచెం వెడల్పు చేసి, ఏదో మోడల్ తీసి దాని లెక్క ఇది కాదు, ఇది కొత్తది అంటాడు. కానీ మన దేవుడు ఆయన చేసే కార్యాలు మునుపెన్నడూ లేనంత కొత్త కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనకు మాత్రమే సాధ్యం, ఎందుకంటే ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోకండి. మునుపు జరిగినటువంటి అద్భుత కార్యాలే కావచ్చు, అంతటితో అవి మాత్రమే నేను చేసే దేవుణ్ణి కాదు, నేను నూతనమైన కార్యాలు చేసే దేవుని. బహుశా లాజరు సందర్భంలో అక్కడ ఉన్న జనాలు కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు అనుకుంటున్న విషయాలు ఎలా ఉంటాయంటే ఉండొచ్చు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోతే లేపాడు, ఓకే ఆడ బాడీ ఉంది కాబట్టి లేపాడండి. ఇది ఎలా చేస్తాడు ఆయన? వాళ్ళకు ఒక అనుభవం ఉంది, వాళ్ళకు ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక రుజువు ఉంది, నమ్మడానికి ఒకటి ఉంది. కాబట్టి నాయను ఊర్లో విధవరాలి యొక్క కుమారుని లేపాడు, పడ మీద మోసుకొని పోతున్నప్పుడు అవకాశం ఉందండి, ఏమో లేపగలిగాడు కావచ్చు, లేపాడు కావచ్చు. కానీ ఇప్పుడు ఎలా లేపగలడు? ఇది ఎలా చేయగలడు? మొత్తం శవము
కుళ్ళిపోయి ఉంటుంది కదా అని అందరూ అనుకొని ఉండవచ్చు. అక్కడున్న జనాలు కొందరు అనుకొని ఉండవచ్చు. కానీ మనం చూస్తాము దేవుడు అది వరకు ఎన్నడూ జరగని ఒక గొప్ప కార్యము ఆ యొక్క మార్తా మరియల యొక్క కుటుంబంలో ప్రభువు చేసినట్టుగా మనం చూడగలము. కుళ్ళిపోయిన శరీరాన్ని ఆయన లేపడం మనం చూస్తాం. చనిపోయినటువంటి డెడ్ బాడీని, కుళ్ళిపోయిన శవం నుండి మరలా ఆ శవాన్ని లేపి జీవముతో నిలిపి లాజర్ను బయటికి తీసుకొని రావడాన్ని మనం చూస్తాం. కాబట్టి మనము మునుపటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవద్దని ప్రభువే చెప్తున్నాడు. అదేవిధంగా రెండవ కోణములో చెప్పాలంటే మునుపటి సంగతులను అంటే చూడండి, మన జీవితంలో మనం బాధలు పడి ఉండవచ్చు, మనం చేదైన మార్గాల గుండా వెళ్ళి ఉండవచ్చు, చాలా కఠినమైనటువంటి దారుల గుండా మనం ప్రయాణం చేసి ఉండవచ్చు, లేమితో మనం ప్రయాణం చేసి ఉండవచ్చు. ఇక అదే నా జీవితం అని మనం అనుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మునుపటి సంగతులను ఇక ఇదే నా జీవితం, ఇలానే ఉంటుంది నా జీవితం అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ప్రభు అంటున్నాడు, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనవద్దు, ఇదిగో నేను ఒక నూతనమైన కార్యాలను చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన నిత్య నూతనమైన కార్యాలు చేసే దేవుడు అని కూడా జ్ఞాపకం చేస్తున్నది. యెషయా 43వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఈ వాక్యాలను, ఈ విషయాలను మనము ఈ సమయంలో గ్రహించగలుగుతున్నాం. బైబిల్లో ప్రభు గురించి ఆయన కార్యాల గురించి కొన్ని మాటలు ఉన్నాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, అక్కడ ఏముందో తెలుసా? పరిశోధింపజాలని కార్యాలను ఆయన చేసే దేవుడు. ఎటువంటి కార్యాలు చెప్పండి ఒకసారి అందరూ. పరిశోధించడానికి కూడా వీలు కాదు, పరిశోధింపజాలని, తెలుసుకొనలేని కార్యాలు, ఎవరు కూడా గుర్తుపట్టలేని కార్యాలు, అర్థం చేసుకోలేనటువంటి కార్యాలు, పరిశోధింపజాలని కార్యాలు చేసేవాడు. అదేవిధంగా యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే గ్రహింపలేని కార్యాలు అనే మాట వాడతాడు అక్కడ. ఎవడు కూడా గ్రహింపలేనటువంటి కార్యాలను ఆయన చేసే దేవుడు అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఎవరు కూడా అనుకోరన్నమాట, అలాంటి కార్యాలను ఆయన చేస్తాడని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 86వ కీర్తన 9వ వచనం, అక్కడ రాయబడింది, ఆయన సాటి లేని కార్యములు చేసే దేవుడు. ఎటువంటి కార్యం, ఎంత గొప్పగా ఉంది ఈ మాట, నాకు చాలా బాగా అనిపించింది. సాటి లేవు, ఆయనకు సాటి ఎవరు లేనప్పుడు ఆయన కార్యాలకు ఎవరు సాటి వస్తారండి? ఆయన చేసే కార్యాలు ఇంకెవ్వరు కూడా చేయరన్నమాట. అందుకే సాటి లేని కార్యములు అని 86వ కీర్తన 9వ వచనం చెప్తుంది. అదే విధముగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, మనము ఊహించనటువంటి కార్యాలను దేవుడు చేసేవాడు, అంత శక్తి ఉన్నవాడు. మనము అసలు ఊహించను కూడా ఊహించలేమన్నమాట. మనము ఊహించలేని కార్యాలను చేసేవాడు. యెషయా 64:3లో దీన్ని మరొక అర్థం వచ్చే విధంగా చెప్తాడు. ఏమంటాడంటే, జరుగునని మేము అనుకోనని కార్యాలను నీవు జరిగించగా అంటాడు అక్కడ. ఏంటట? జరుగునని మేము అనుకోలేదు, అసలు ఇలా జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. అలాంటి కార్యాలను ఆయన చేసే దేవుడు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, జరుగునని మనము అనుకోనని కార్యాలను దేవుడు జరిగించేటువంటి వాడని మనం తెలుసుకొని ప్రతి పరిస్థితుల్లో మనం ఊహించని కార్యాలు చేస్తాడు, సాటి లేని కార్యాలు చేస్తాడు, గ్రహింపలేని కార్యాలు చేస్తాడు, పరిశోధింపజాలని కార్యాలు నా దేవుడు చేసే దేవుడని మనం స్తుతించలేని ప్రతి స్థలాల్లో, చోట్లలో ఎలుగెత్తి మనం దేవుణ్ణి స్తుతించుదాం. ఆయన మన యందు ఆనందించి అట్టివాడుగా మన జీవితంలో ఆయన కార్యాలు చేసి చూపిస్తాడు అన్న విషయాన్ని కూడా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తాను. ఒక 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ వాక్యంలో నుండి ఆయన నిత్య నూతనమైన కార్యాలు చేసే దేవుడు లేదా నూతన కార్యాలు చేసే దేవుడు అన్న ఈ అంశంలో ఈ వాక్యాన్ని చదువుకున్న దగ్గరే మనం చూసినట్లయితే 43వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అంటే ఆలోచించండి అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను అరణ్యములో త్రోవలు కలగజేయుచున్నాను అన్నాడు. చాలాసార్లు వాక్యాన్ని చదువుతూ ఉంటాం కానీ దాని పరమార్థాన్ని మనం గ్రహించాం. ప్రతి వాక్యాన్ని చదివినప్పుడల్లా దాని పరమార్థం ఏంటో గ్రహించాలి. ఇక్కడ చూడండి, అరణ్యములో నేను త్రోవ కలగజేయుచున్నాను అన్నాడు. అనగా అరణ్యములో త్రోవ కలగజేస్తున్నానంటే మనకు అర్థం చేసుకోవాలి, అరణ్యములో త్రోవ లేదు అని అర్థం. ఆ పదములోనే తెలుస్తుంది, అరణ్యములో త్రోవ కలగజేస్తున్నాను. త్రోవ కలగజేస్తున్నాను అంటే అర్థం ఏంటి? త్రోవ లేదు అని అర్థం. కాబట్టి దీన్ని మరో కోణంలో చెప్పాలంటే, త్రోవలు లేని చోట ఆయన త్రోవలను సృష్టించేవాడు. హల్లెలూయా. మనము స్తుతించడానికి, మనకు రాసుకోవడానికి కానీ అర్థవంతం కూడానికి మార్గము లేని చోట ఆయన మార్గములను సృష్టించేవాడు. లేవు మార్గాలు అక్కడ,
లేవు మార్గాలు అక్కడ. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, కరీంనగర్కు ట్రైన్ వస్తుందా? అసలు రాదు. ఒకప్పుడు రాకపోయేది, కానీ ఇప్పుడు ట్రైన్ వస్తుంది కరీంనగర్కు. ఆశ్చర్యం, కరీంనగర్కు స్టేషన్ ఉంది కదా. మార్గములు లేని చోట అక్కడ అటువంటి అవకాశం లేదు, కానీ రైలు పట్టాలు వేయబడ్డాయి. గవర్నమెంట్ అనుకుంది చెయ్యాలని, అది జరిగిపోవడం మనం చూస్తున్నాం. దేవుడు అనుకున్నట్లయితే ఎంత అసాధారణమైన పరిస్థితుల్లో కూడా ఆయన చాలా సింపుల్గా ఆయనకు తన కార్యాలను ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం వింటున్నాము, మార్గములు లేని చోట ఆయన మార్గములు కలుగజేసేవాడు. ఎక్కడైనా మార్గము లేదనుకోండి మన జీవితంలో, మనం అనుకుంటున్న పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు, భౌతిక సంబంధమైన విషయాలు కావచ్చు, అవకాశమే లేదు, అవకాశము లేదు అనే పరిస్థితులు ఉండవచ్చు నీ ముందు. కానీ నీ దేవుడు ఎవరంటే ఆయన అవకాశాలు లేని చోట అవకాశాలను సృష్టించేవాడు. హల్లెలూయా. మార్గాలు లేని చోట ఆయన మార్గములను సృష్టించేవాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దాని క్రింద మరో మాట ఉంది, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఏంటట అంటే అవకాశమే లేదు ఎడారిలో. ఎడారిలో ఒకవేళ ఉంటే ఎక్కడైనా ఒక దగ్గర ఓయాసిస్లు ఉంటాయంట, చిన్న కొలనులాగా. అది కొన్ని కిలోమీటర్లు నడిస్తే ఆ లోపు మనిషి చస్తాడో ఉంటాడో కూడా తెలియదు. అసలు అలాంటి భయంకరమైన ఎండినటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను అక్కడ కొన్ని గ్లాసు నీళ్ళు ఇవ్వడం కాదు, కానీ నదులను ప్రవహింపజేసే దేవుణ్ణి. హల్లెలూయా. చూడండి, దేవుని గురించి మనం ఏం వింటున్నామో అదంతా మన జీవితంలో మనం చూడాలంటే ఆయన చేయి పట్టుకొని మనం నడిస్తే అవన్నీ మనం చూస్తామండి. హల్లెలూయా. ఒకటి. రెండవ విషయాన్ని మనం గ్రహించాలి, దేవుడు ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. అది కూడా మనం గ్రహించాలి. దేవుడు మన జీవితంలో చేసే దాంట్లో మరొక కార్యం ఏంటంటే ఆయన ఆత్మ సంబంధంగా మొదటిగా మనల్ని సిద్ధపరచాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటాడు 3వ యోహాను పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. అదొక స్కేల్ చెప్పాడు. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుచున్న కొలది నిన్ను అన్ని విషయాల్లో నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనకు అవసరమైన ప్రతిదాన్ని, అవసరమైన ప్రతి కార్యాన్ని అవసరమైన రోజున అవసరం ఉన్నంతగా దేవుడు తప్పకుండా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా అరణ్యముల త్రోవలు కలగజేస్తున్నాను, మార్గము లేని చోట మార్గములు కలగజేసేవాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు యాత్ర ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం, సమయం ఎక్కువ లేదు. ఇశ్రాయేలు యాత్రలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ప్రవక్త ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు ఇశ్రాయేలును. అయితే వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైంది, పెద్ద ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. అనగా దారి లేని పరిస్థితి వచ్చింది, మార్గము లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అందరికీ తెలిసింది ఏంటో తెలుసా, సముద్రాలను ఎవరు దాటగలరు? ఇంత చిన్న పిల్లలు, ఇంత వృద్ధులను, ఇంత సామాను వేసుకొని ఎక్కడికి పోగలము? దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడని చూస్తే అసలు ఏదో దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నాం, కానీ మనం ముందు ఏ మార్గము లేదు, మనం ఇక్కడే ఇరుక్కుపోయాం లేదా బుక్ అయిపోయాం అనేటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళందరూ తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని గురించి చెప్పినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ జనులు దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎదురాడుతూ ఉంటారు. ఇంకా దేవుడు అని చెప్తారు ఏంటండి అని కూడా కుటుంబంలో ఉన్నవారు కూడా అలా ఒకరికి మీద ఒకరు బాధపడడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తుంటారు, ఎందుకు అలాంటి మాటలు పలుకుతూ ఉంటారంటే వారికి దేవుణ్ణి గూర్చి అర్థం కావలసినంత ఇంకా అర్థం కాలేదు. అక్కడ కూడా దేవుడు ఎలా కార్యాలు చేయగలడో వారికి తెలిస్తే స్తుతించే వారితో పాటు వీరు కూడా జాయిన్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూడా దేవుడు కార్యాలు చేయగలన సంగతి ఇశ్రాయేలు తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన ముందుకొచ్చే ఏ పరిస్థితి అయినా కావచ్చు, దాన్ని దేవుడు చెయ్యగలడు అనటానికి ఎక్కడికో నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇది వరకు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది కూడా చేయగలడని నీవే చెప్తావు. హల్లెలూయా. గొల్యాతుపై జయం దేవుడు ఇస్తాడని దావీదు ఎలా చెప్పగలిగాడు అంటే అదిగో రాజుతో అన్నాడు, ఎలుగుబంటి చేతిలోండి తప్పించిన దేవుడు, సింహపు చేతిలోండి తప్పించిన దేవుడు ఇప్పుడు ఈ గొల్యాతు చేతిలోండి కూడా తప్పించగలడు. మనం ఏం చేస్తామంటే
దేవుడు మన జీవితంలో ఏమని నిరూపించుకున్నాడో, ఎలా బయలుపరుచుకున్నాడో వాటన్నిటినీ చాలాసార్లు విడిచిపెట్టి వస్తూ ఉంటాం. కానీ వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు వాటిలో నుంచే మనకు ముందున్న పరిస్థితిని జయించే శక్తి కలుగుతుంది. సరే, ఏది ఏమైనా మార్గము లేని పరిస్థితిలో ఉన్నారు. మనం చూస్తాం, దేవుడు ఆ రోజున సముద్రమును చీల్చి ఆయన మార్గమును కలుగజేశాడు. హల్లెలూయా. అసలు వాస్తవమైన విషయం ఏంటంటే దేవుడు మార్గము లేని చోట మార్గాలను ఆయన కలగజేసేవాడని మనం చదువుతున్నాం బైబిల్లో. అలా అనుకున్నప్పుడు ఎక్కడ మార్గము లేదో, ఎక్కడ అవకాశము లేదో అక్కడ ప్రతి చోట దేవుడే అవకాశాలను సృష్టిస్తాడు, మార్గాలను సృష్టిస్తాడని నీ కనుదృష్టిలో, నీ జ్ఞానంలో నీకు అందకపోయినా ఈ వాక్యాన్ని నువ్వు నమ్మి దేవుణ్ణి స్తుతించవలసి ఉంది. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే 77వ కీర్తన 19వ వచనంలో భక్తుడు అంటాడు, దేవా నీ మార్గములు సముద్రములో కూడా ఉన్నాయి అన్నాడు. ఎక్కడున్నాయట దేవుని మార్గాలు? సముద్రములో కూడా నీ మార్గాలు ఉన్నాయి. ఎక్కడ లేవని మేము చెప్పము. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మార్గములు లేని చోట, అవకాశాలు లేని చోట ఇక నేను దేవుణ్ణి స్తుతించకుండా బాధపడుతూ కూర్చునే టైం అని ఎవరు అనుకోవద్దు. మనం, నా దేవుడు మార్గము లేని చోట మార్గాలను కలుగజేసేవాడు, సృష్టించేవాడు, ఏర్పాటు చేసేవాడని నేను దేవుణ్ణి స్తుతించడానికే దేవుడు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడని ప్రభు పేరట మరి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నజరేతు గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది బైబిల్లో. ఏం స్టేట్మెంట్ తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, నజరేతు నుండి ఎన్నటికీ ఎప్పటికీ అసలు మంచిది అనేది రానే రాదు. ఇది ప్రజల నోట నానుతున్న మాట. ఏంటది? నజరేతులో మంచిది ఏది కూడా రాదు అనే అటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రజలు అంటున్నారు, అక్కడ నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే అవకాశమే లేదు, మార్గమే లేదు. అక్కడి జనాలు కావచ్చు, అక్కడి పరిస్థితులు కావచ్చు, మరి ఎలాంటి మాట బయటకు వస్తుందో మీరు చూడండి. అక్కడి నుండి ఎవరు వచ్చారో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తనే ఏంటండి అసలు మంచిది ఏదైనా వస్తుందా అంటే మంచికి కర్త అయిన దేవుడు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మినిమం మంచిది అనేది కనీసం వస్తుందా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎంత రప్పించాడు దేవుడు, ఎంత రప్పించాడంటే ఆయనే వచ్చాడు అక్కడి నుండి. మంచికి కర్త అయిన దేవుడు మంచే లేదు, మంచి రాదు అన్న చోట్లో ఆయన పుట్టి, చెప్పాలంటే ఆ పేరును ఆయన తుడిచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నామేమో మార్గాలు లేవని బోర్డు మీద రోజు రాస్తున్నామేమో, పలక మీద రోజు దిద్దుతున్నామేమో. ఇంతే పరిస్థితి ఒకవేళ మనం దిద్దుతూ ఉన్నామేమో. దేవుడి ఉదయకాలం నీతో, నాతో, మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనకండి, ఇదిగో నేను నూతన కార్యములు చేయబోతున్నాను. హల్లెలూయా. ఎలాంటి కార్యాలు? మార్గము లేదని అనుకుంటున్నావు చూసావా, అవకాశము లేదని అనుకుంటున్నావు చూసావా, అక్కడ నేను నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తాను, మార్గాలను సృష్టిస్తానని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాం. ధనవంతుల గురించి కూడా మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత కష్టమో తెలుసా? సూది బెజ్జములో నుండి ఒంటె దూరుట సులభం అని రాయబడిన మాట, లేదా ప్రభు పలుకుతాడు. అక్కడ జనాలందరూ అలాగైతే మరి ధనవంతులందరూ పోయినట్టేనా? ధనవంతులందరికీ నరకము రారా అనే విషయాన్ని చెప్పినప్పుడు పరిస్థితి అది, కానీ దేవుడు చెయ్యగలడు అని యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. హల్లెలూయా. వాస్తవానికి పరిస్థితి ఏంటంటే, ధనవంతుడు అనేవాడు, ధనం మీద అపేక్ష ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా పరలోక రాజ్యం రాడు. ఇది యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ధనవంతుడు అనగా ధనాపేక్ష కలిగిన వాడు, ఏది పోయినా పర్లేదు ధనం పోవద్దు అనేటువంటి వాడన్నమాట. అర్థమవుతుందా? అది అలాంటి వ్యక్తిని గురించి ప్రభు చెప్పాడు ఆ రోజు. అలా అయితే అలాంటి వాళ్ళందరూ నరకం పోయినట్టేనా అని అంటారు. యేసు ప్రభుతో రక్షణ పొందరా అని అంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు. అసాధారణమైన జరగలేనటువంటి పరిస్థితి, అవకాశమే లేని ఆ పరిస్థితిలో దేవునికి అవకాశం ఉంటుంది అనే ఆ గ్రహింపు ప్రజలకు కలగటానికి ప్రభు ఆ రోజు ఆ మాట మాట్లాడాడు. ఉదాహరణగా మనం చూస్తే, ధనవంతుడైన జక్కయ్య ఎవరు ఏమనుకున్నా పర్లేదని ఆస్తిని అంతా కూర్చుకున్న జక్కయ్య రక్షణ పొంది అబ్రహాము కుమారుడు కాలేదా?
దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి ఆయన చేయగలడు. మార్గము లేని చోట, అవకాశము లేని చోట ఆయన కార్యాలు చేయగలడనే విషయాన్ని దేవుని గ్రంథం ద్వారా చూస్తాం. మరొక మాట చెప్పి ముందుకెళ్తాం త్వరగా. యోబు గ్రంథం 14:4 ఒక మాట ఉంటుంది. ఏంటది? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుడితే ఎంత బాగుండు. జన్మ కర్మ పాపములతోనే మనుషులు పుడుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్యలో నుండి పాపము లేని వ్యక్తులు, నీతిమంతులు పుడితే ఎంత బాగుండు ఈ లోకము, ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ ఎన్నటికీ అలా జరగదు. ఇది కూడా ఒక అసాధ్యమైనటువంటి విషయమే. మార్గమే లేని విషయము, అవకాశమే లేని విషయము. పాపముతో నిండిన మనుషులలో నుండి, ఈ మానవ జాతిలో నుండి పాపము లేనివాడు ఎలా పుడతాడండి? కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ మానవ జీవితంలో, మానవ జాతిలో, లేదా ఈ మానవ యొక్క ఆ జీవితాలలో ప్రభు ఒక మానవుడిగా కన్యక గర్భమున ఆయన జన్మించుట ద్వారా పాప సహితుడుగా ఉన్నటువంటి ఈ మానవ లోకములో పాపరహితుడుగా యేసయ్య మాత్రమే అలా పుట్టగలిగాడు. పుట్టి ఆ యొక్క అసాధ్యమైన దాన్ని ఆయన సుసాధ్యం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి అంశంగా మనం నేర్చుకుంటున్నాం, మార్గము లేని చోట ఆయన మార్గములను కలుగజేయువాడు, మార్గాలను సృష్టించువాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రతి పరిస్థితుల్లో కూడా మార్గము లేదు అని నీకు అనిపించినప్పుడల్లా, అవకాశము లేదు అని నీకు అనిపించినప్పుడల్లా, అంటే ఎలా చెప్పగలుగుతున్నావు? ఒక ప్రశ్న. మార్గము లేదని ఎలా చెప్పగలుగుతున్నావు? అవకాశము లేదు అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ కళ్ళతో చూస్తున్నావు, ఈ చెవులతో వినదాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నావు. కానీ దేవుని కార్యాలు ఈ పంచేంద్రియములకు అందనంత ఎత్తులో ఉన్నాయి. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. బైబిల్లో అన్నాడు, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో, ఈ కన్ను చూడలేనటువంటి కార్యాలు, ఈ చెవికి అర్థము కాని విషయాలు, వినని విషయాలు, మనుష్య హృదయమునకు గోచరము కాని కార్యాలను ఆయన చేసే దేవుడై ఉన్నాడని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆ విషయాలను అర్థం చేసుకొని అన్ని పరిస్థితుల్లో ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా త్వరగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం మీరు చూసినట్లయితే, ఆయన నూతన కార్యాలు చేసే దేవుడు అనేది మనము వింటున్నాము. మార్గము లేని చోట మార్గాలను ఆయన కలగజేసేవాడనేది మొదటి అంశం. రెండవదిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయము మనం చూసినట్టయితే 9వ వచనంలో, మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఆ మాట చెప్తున్నాడు. మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి. ఒక్క పేజీ తిప్పితే మీకు 19వ వచనం 43:19 ఆ మాట కనబడుతుంది. మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి అన్నాడు. మునుపటి కార్యాలను జ్ఞాపకము చేసుకొనకుడి అన్నాడు. ఇక్కడ 42:9 మునుపటి సంగతులను గురించి విన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్తారట దేవుడు మనకు? ఆయన నూతనమైనటువంటి సంగతులను ఆయన మనకు తెలియపరిచేవాడై ఉన్నాడు. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే, నీకు తెలియని వాటిని ఆయన నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏది తెలియక నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ విషయాలు గ్రహించక నీ జీవితంలో నువ్వు కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నావో, వాటన్నిటిని కూడా దేవుడు నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. అంతేకాదు, నీవు ఏమి తెలియక నీవు దేవుని ఆశీర్వాదాలను, దేవుని దీవెనలు పొందకుండా ఉన్నావో, వాటన్నిటిని కూడా దేవుడు నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. ఏమి తెలియక సాతానుపై నువ్వు జయం పొందలేకపోతున్నావో, వాటిని దేవుడు నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే, ఇది వరకు తెలియపరచబడకుండా మూసిపెట్టబడి ఉన్న సంగతులను, అటువంటి క్రొత్త సంగతులను దేవుడు మనకు తెలియజేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. తెలియబడకుండా ఇంతవరకు ఉన్నటువంటి మనుషులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, మనం ఆత్మీయ రంగంలోకి వస్తే, ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలోకి వస్తే, జీవితంలో భక్తులకు బయలుపరచబడని సంగతులను కూడా దేవుడు ఈ కృపాకాలములో ఏంటండి, ఈ చివరి కాలంలో ఉన్న సంఘానికి ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన గొప్పతనము కాదు, కానీ ఆయన కృప ఆ విధంగా చేస్తున్నటువంటి పని ఇదని మనం తెలుసుకోవాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనము మీరు చూసినట్టయితే ఇక్కడ అంటాడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్టు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన యెడల నాకు తెలియజెప్పవలను. ఆ సంగతి వారు
ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్తు విషయములను, రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను. నేను తెలియజేసినట్టుగా ఎవ్వరూ కూడా తెలియచేయలేరు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి తెలియని వాటిని ఆయన మనకు బయలుపరిచే దేవుడై ఉన్నాడనే విషయాన్ని రెండవదిగా మనం ఈ సమయంలో మనం నేర్చుకుంటున్నాం. తెలియని విషయాలను 119వ కీర్తన మీరు చూసినట్టయితే అక్కడ కూడా 98వ వచనంలో ధర్మశాస్త్రమందు అనేకమైన సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. కొంతమంది బైబిల్ చదువుతారు, ఒక అధ్యాయం చదువుతారు, బయటకు వచ్చేస్తారు. ఏమి గ్రహించామంటే కొన్ని విషయాలు చెప్తారు. కొంతమంది బైబిల్ చదువుతారు, ఆ అధ్యాయం మొత్తం పూర్తి చెయ్యరు, ఒక్క అధ్యాయమే, ఒక్క వచనమే చదువుతారు, కానీ పేజీలకు పేజీలు రాసేసుకుంటూ ఉంటారు, అనేక విషయాలు గ్రహిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ వచనంలో మరి వారు ఇతరులు గ్రహించలేని, వారు పొందుకోలేని విషయాలన్నీ ఈ వ్యక్తి పొందుకోగలుగుతున్నాడు. హల్లెలూయ. ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, ఇదిగో ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యకరమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. మొన్న మనం శుక్రవారం రోజు విన్నాం, ఎంతో సంతోషం అనిపించింది ఆ మాట. ఏంటా మాట? యెరూషలేమునకు లోకమందంతటా ప్రసిద్ధి కలుగజేయు వరకు మీరు విశ్రమించకండి, నేను కూడా విశ్రమించను అని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయ. ఎక్కడెక్కడ రావాలట మహిమ? యెరూషలేముకు, దేవుని పట్టణానికి, దేవుని ప్రజలకు, ఇశ్రాయేలుకు, ఆయన పిల్లలమైన మనకు లేదా సంఘానికి మహిమ ఎంత రావాలటంటే లోకమందంతటా ప్రసిద్ధి చెందాలి దేవుని పిల్లలు, దేవుని సంఘం. అంతవరకు నేను విశ్రమించను అని చెప్తున్నాడు. మీరు విశ్రమించకుండా ఉండండి, నేను కూడా విశ్రమించానని ప్రభు మాట్లాడుతున్నాడు. అలా అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు మనకు బయలుపరిచేవాడై ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనందరూ తెలుసు. ఇది దేవుని యొక్క ఫోన్ నెంబర్ అని చెప్తూ ఉంటారు, అలా గుర్తుపెట్టుకోవడానికేమో. అక్కడ మనం చూస్తాం, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను బయలుపరచెదను. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలు, మన జీవితానికి సంబంధించిన విషయాలను, మన జీవితానికి సంబంధించిన విషయాలు, మనం ఒక సమస్యతో పోరాటంలో ఉన్నాం, దాన్ని గురించి దేవుడు మనకు బయలుపరచాలనుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రార్థన చేసి దేవుణ్ణి ఆధారపడ్డప్పుడు దాన్ని మనకు దేవుడు బయలుపరిచేవాడై ఉన్నాడు. ఒక శ్రమను నువ్వు జయించలేకపోతున్నావు, ఒక శోధనను నువ్వు జయించలేకపోతున్నావు, ఆ విషయంలో కూడా నీకు దేవుడు ఇది వరకు ఎన్నడూ నువ్వు వినని విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక మార్గాన్ని దేవుడు నీకు బోధించేవాడై ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టినట్లయితే నువ్వు వినని సంగతులు, ఇదివరకు నువ్వు ఎన్నడూ గ్రహించని గూఢమైన సంగతులను కూడా నేను నీకు బయలుపరుస్తానని దేవుడు మాట్లాడని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్టు ఇక్కడ గొప్ప మాట రాయబడింది. పూర్వకాలమున బయలుపరచబడకుండా, పూర్వకాలాలలో బయలుపరచబడకుండా ఉన్నటువంటి అనేకమైన మర్మములు, అనేకమైన విషయాలు ఈ కాలములో బయలుపరచబడుతున్నాయి, నాకు దేవుడు బయలుపరిచాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మీరు అక్కడ చూస్తారు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇది క్రీస్తు మర్మము అంటాడు. క్రీస్తు మర్మము దేవుడు నాకు బయలుపరిచాడు. అయితే పూర్వము మోషే ఉన్నాడు, పూర్వము ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, యెషయా, ఇలా చాలామంది ప్రవక్తలను మనం ఆలోచన చేద్దాం. ఆయన అంటాడు, పూర్వకాలమున బయలుపరచబడని విషయాలు దేవుడు నాకు ఈ కాలంలో, ఈ తరంలో బయలుపరిచాడని క్రీస్తు మర్మాన్ని గురించి చెప్తూ అంటాడు. అన్యజనులు యూదులతో పాటు సమానం అనేటువంటి సత్యము, క్రీస్తునందు సమానం అవుతారు అనే విషయం దేవుడు నాకు బయలుపరిచాడు అని అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇదివరకు విన్న విషయాలను బట్టి ఇక అంతేనేమో, ఇదివరకు తెలుసుకున్న విషయాలు బట్టి ఇక అంతేనేమో, ఇదివరకు చదివిన వాక్యాన్ని బట్టి బైబిల్ అంతా చదివాను, ఎన్నిసార్లు చదివాం? ఒక్కొక్కరు అంటూ ఉంటారు, 100 సార్లు చదివాను నేను బైబిల్, 70 సార్లు చదివాను బైబిల్, 150 సార్లు చదివానని ఒక ఆయన అన్నాడు బైబిల్. మంచిది, దేవునికి స్తోత్రం, సంతోషం, హల్లెలూయా. అయితే మనం తెలుసుకోవాలి, అందులో నుండి దేవుడు, అక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే అయిపోయింది బైబిల్ అనేది తప్పు. 150 సార్లు చదివాం కాబట్టి ఇక బైబిల్ అంతా నాకు తెలిసిపోయింది, బైబిల్లో ఉన్న విషయాలన్నీ నాకు తెలిసిపోయింది అనుకుంటే పొరపాటు అవుతుంది. చదివావు 150 సార్లు, దేవునికి స్తోత్రం. చదివినప్పుడల్లా కొన్ని విషయాలు గ్రహించావు, దేవునికి స్తోత్రం. అంతేకాదు బైబిలు, ఇది విషయం. అంతేకాదు బైబిలు,
ఈ భూమి ఉన్నంత వరకు, ప్రభు వచ్చే వరకు ఈ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బయలుపరచబడే విషయాలు రోజు నిత్య నూతనమైనవిగా ఉంటాయి. హల్లెలూయా. ఇది వరకు దేవుడు నీకు బయలుపరిచినవే కాదు, ఇంకా నూతనమైన దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇంకా నూతనమైన విషయాలను దేవుడు నీకు తెలియజేస్తాడు. తెలియపరచబడిన వాటిని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగలేదేమో, తెలియపరచబడ్డ వాటిని బట్టి ఇంకా నువ్వు సాధించలేదేమో, జయించలేదేమో. ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అనవద్దు, దేవుని దగ్గర ఇంకా మాటలున్నాయి. హల్లెలూయా. నిన్ను ఎలా బలపరచాలో, నిన్నే విధంగా ఉజ్జీవింపజేయాలో, నన్నే విధంగా మండించవలనో, దేవుని కొరకు నిలబెట్టవలనో ఆయన దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనకు బయలుపరిచేవాడైనాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్న మాట్లాడిన మాటలు కాదు, మొన్న చెప్పిన విషయాలు కాదు, నూతనమైనవి నేను మీకు బయలుపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి మనము ఇక్కడ చూడగలుగుతాం. అలాంటి కొత్త సంగతులను, విషయాలను, మనకు తెలియని విషయాలు, మనకు అవసరమైన విషయాలను దేవుడు తెలియజేసేవాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వమని చెప్పాడు. మనం చూస్తే బైబిల్లో తెల్లారు లేసి ఆ పనిలో ఉన్నాడు ఆయన. చాలా విచిత్రం. ఎలా ఉండగలిగాడు, ఎలా చేయగలిగాడు అంటే అబ్రహామునకు దేవుడు ఒకటి తెలియపరిచి ఉంచాడంట. ఏంటో తెలుసా? అది ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును. అంతేనండి. కుమారుణ్ణి బలివ్వడానికి అబ్రహాముకున్న ధైర్యం ఏంటి అంటే దేవుడు అబ్రహాముకు ఒకటి బయలుపరిచాడు. హల్లెలూయా. అబ్రహామునకు దేవుడు ఒకటి బయలుపరిచాడు. ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి దహన బలిగా అర్పించమన్నా భయపడలేదు. ఎందుకో తెలుసా? ఒకటి బయలుపరిచి ఉన్నాడు. నా కుమారుడా, ఇస్సాకు ద్వారానే నీ సంతానం వస్తుంది. ఆ యొక్క ఇస్మాయిలు పుట్టాడు కావచ్చు, కానీ ఇస్మాయిలు ద్వారా వచ్చే జనాభా, సంతతి నీ సంతతి కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానంగా ప్రపంచంలో ఉండబోతుంది అన్నప్పుడు అబ్రహాం తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఈ ఇస్సాకుకు పెళ్ళి అవుతుంది, వీనికి పిల్లలు పుడతారు, వీని పిల్లలు అందరూ కలిసి ఒక దేశం అవుతారనేది అబ్రహాంలో ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. కాబట్టి ఆ కొడుకు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము వెనకంజ వేయలేదు, భయపడలేదు. కారణం, దేవుడు ఒకటి బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి విషయాలను దేవుడు మనకు బయలుపరిచేవాడైనాడు. 270 మందో 260 మంది దాదాపు పడవలో ఉన్నారు. 15 రోజుల నుంచి ఒక్కరు అన్నం ముట్టట్లేదు. తయారు చేసుకునేవన్నీ ఉన్నాయి, గారెలు, బూరెలు అన్నీ ఉన్నాయి. సముద్ర ప్రయాణం కదా, సంచులు బాగా తెచ్చుకున్నారు. 15 రోజులుండి ముఖాల్లో చావు కల. వారందరి ముందు అపోస్తలుడైన పౌలు చక్కగా రొట్టెలు తీసి, దేవుడు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, మీకెవ్వరికి ఏమి కాదని వారందరి ముందు రొట్టెలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరి ముందు భోజనం చేశాడండి అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఎక్కడిది వీళ్ళందరికీ లేని ధైర్యం పౌలుకి ఎక్కడిది? నిజంగానే చావు ముందుకొచ్చింది. చచ్చిపోయే ఆ పరిస్థితిలో పౌలు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు, భోజనం ఎలా చేయగలిగాడు, అందరిని ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడంటే దేవుడు తన దూతను పంపించి పౌలుతో మాట్లాడాడు. నువ్వు బ్రతుకుతావు, ఓడలో ఉన్న వారందరూ కూడా బ్రతుకుతారు, ఒక్కరికి కూడా హాని కలగదు, మీరందరూ సేఫ్గా చేరుకుంటారు అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి అలాంటి విషయాలను దేవుడు మనకు బయలుపరిచే వాడైన, మనకు అవసరమైన విషయాలను దేవుడు బయలుపరిచేవాడై ఉన్నాడు అన్న సంగతిని మనం తెలుసుకొని, బయలుపరచబడ్డ వాటిని బట్టి ఇంతే అనుకొని మనం ముగించుకోకుండా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు కూడా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో వాక్యం వింటున్నాను, దేవుడు నాతో, ఈ వాక్యం ముగించేలోపు దేవుడు నాతో మాట్లాడతాడు. ఈరోజు సాయంకాలం కూడా దేవుడు నాతో ఆయన నిత్యము మనతో మాట్లాడేవాడిని. అందుకే దేవునికి ఒక పేరు పెట్టుకున్నాను, పరిశుద్ధాత్మకి. ఏమనంటే ఆయన నిత్య బోధకుడు అని పేరు పెట్టుకున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు కూడా ఉదయకాలం ప్రార్థన చేశాను, నిత్య బోధకుడా అని ఒక విషయంలో ప్రార్థన చేస్తూ అడిగాను ప్రభువును. కాబట్టి ఆయన మనకు బయలుపరిచేవాడై ఉన్నాడు. మరి నూతనమైన విషయాలు ఆయన బయలుపరుస్తాడు. మార్గము లేని చోట నూతనమైన మార్గాలు కలగజేస్తాడు. తెలియని విషయాలను ఆయన నూతనంగా మనకు బయలుపరుస్తాడు. రెండవది, చివరిగా మూడవదిగా ఒక మాట చెప్పి ముగిచేస్తాను, సమయం అయిపోయింది. మనం చూసినట్టయితే మూడవదిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. ఇచ్చిన రోజున, పొందిన రోజున
నువ్వు తెలుసుకుంటావు యెహోవాయే దేవుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇచ్చిన రోజున, నేను నీ చేతిలో పెట్టిన రోజున, నువ్వు స్వతంత్రించుకున్న రోజున నువ్వు ఆ రోజు పలుకుతావు ఏమని? యెహోవాను నేనే నిజమైన దేవుణ్ణని నువ్వు తెలుసుకుంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మూడవదిగా మనం తెలుసుకోవడం కొరకు దేవుని వాక్యం నుండి, మనం చదువుకున్న వాక్యంలో నుండి నేర్చుకునే అంశం ఏంటంటే, దాచబడినవి మరుగుగా ఉన్నవన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఇదిగో అది నూతనమైనటువంటి కార్యం. అవన్నీ దాచబడి ఉన్నాయేమో, నీకు సంబంధించిన విషయాలే, నీ కుటుంబానికి సంబంధించిన విషయాలే కావచ్చు. అవి ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నూతనమైన కార్యాలు చేసే దేవుని ఏంటంటే మరుగై ఉన్నటువంటి విషయాలను బయలుపరుస్తానని చెప్పాడు. రెండవదిగా, మూడవదిగా, నీ కొరకు నీకు సంబంధించినవన్నీ బంధించబడి ఉండవచ్చు, మరుగుగా ఉండవచ్చు, ఒకవేళ దాచబడిన పరిస్థితుల్లో ఉండవచ్చు. వాటన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. 2 వాక్యాలు చూపించి ముగిచ్చేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉందండి. ఆపత్కాలము కొరకు, యుద్ధ దినము కొరకు ఆయన దాచి ఉంచిన వడగండ్లు అని బైబిల్ రాసిందండి. ఏంటంట? దేవుడట కొన్నింటిని దాచి ఉంచాడు. బైబిల్లో చూస్తే ఏమేమి దాచాడో ఉన్నాయి విషయాలు. ఇక్కడ ఒకటి చూస్తున్నాం ఏంటంటే, ఆపత్ కాలము కొరకు, యుద్ధ దినము కొరకు దేవుడు వడగండ్లను దాచిపెట్టి ఉంచాడంట. దాచిపెట్టి ఉంచిన వడగండ్లలో నుండే ఈజిప్టు దేశంలో ఆ రోజు కురిపించాడు. వడగండ్లు పడ్డాయి ఆ రోజు. గుర్తొచ్చిందా? హల్లెలూయా. వాళ్ళ పొలాలు, వాళ్ళ విషయాలు, దేవునికి వ్యతిరేకంగా లేచిన, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వారందరి మీద ఆ రోజు వడగండ్లు పడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుని యొద్ద దాచిపెట్టబడ్డవి, నీ కోసమే దాచిపెట్టబడ్డవి కావచ్చు, అపవాది ద్వారా ఆపబడుతున్న విషయాలు కావచ్చు, మనుషుల ద్వారా ఒకవేళ బంధించబడ్డ విషయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా విడుదల చేసి నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా నేను చేయబోతున్నానని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. కీర్తన 31:19, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్లో చూస్తాం. అయితే దేవుడు దాన్ని ఆయన దేని కాలమునందు అది చక్కబడినట్లుగా సమస్తం ఆయన చేసేవాడని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7-9 వచనాల్లో చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని అక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దాచబడినవన్నీ, బంధించబడినవన్నీ కూడా, ఆపబడ్డవన్నీ కూడా నీ జీవితంలో వచ్చేటట్టుగా, నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు చేసేవాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడగలుగుతున్నాం. హాగరు ఒకరోజు నీళ్లు లేని పరిస్థితిలో కుమారుడు చచ్చిపోతాడని ఆ కుమారుని పడవేసి ఏడుస్తూ ఉంది. మీరు బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఆమె ప్రార్థించిన తర్వాత, ఏడ్చిన తర్వాత, దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత నీటి బుగ్గలను సృష్టించాను అని బైబిల్లో లేదు. నీటి బుగ్గలను దేవుడు అక్కడ సృష్టించాడని బైబిల్లో లేదు. మరి ఏముంది? ఆమె కళ్ళను తెరిచాను అని రాయబడి ఉంది. మన కొరకైన విషయాలు చెప్పాలంటే మన చుట్టూ ఉన్నాయి, మనం అందుకునేంత పరిస్థితులు ఉంటాయి, కానీ వాటిని మనం చూడటం లేదు. దేవుడు వాటిని చూపిస్తానంటున్నాడు, వాటిని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి ఎలా ఉన్నాయి హాగరుకు? ఆ నీటి బుగ్గ హాగరుకి ఎలా ఉంది? కనబడని విధంగా ఉంది. ఇంతెందుకు, ఎలీషా పనివాడు పరిగెత్తుకొని వచ్చి కేకలేస్తున్నాడు, అయ్యా మనల్ని చంపడం కోసం, మిమ్మల్ని బంధించడం కోసం ఇదిగో పరాయి యొక్క రాజు సైన్యంతో వచ్చి మన చుట్టూ మోహరించాడు అని పరిగెత్తుతూ మొత్తుకుంటూ అరుస్తూ వస్తూ ఉంటే ఎలీషా చాలా నిదానంగా ఉండి అన్నాడు, ఒకటే మాట అన్నాడు, ప్రభువా వీడు చూచునట్లుగా వీని కళ్ళు తెరువు ప్రభు అన్నాడు. ప్రభువా సైన్యాన్ని రప్పించు, దేవదూతను దింపునాయన, అలాట ఇలాట అని చెప్పలేదు. వీడు చూచునట్టుగా వీని కళ్ళను తెరువు అన్నాడు. అక్కడ కూడా దేవుడు జలాలను సృష్టించలేదు, నీటి బుగ్గలను సృష్టించలేదు హాగరుకు. ఆమె కళ్ళు తెరిచెను అని రాయబడి ఉంది. తెరవబడ్డప్పుడు పక్కన దగ్గరలో నీటి ఊటలు ఉన్నట్టుగా ఆమె చూసింది. ఆ తిత్తులో నీళ్లు నింపుకొచ్చింది. తాను తన కుమారుడు తాగారు. ఆ ప్రాణాపాయ పరిస్థితి నుండి కుమారుడు తప్పించబడ్డాడు. ఎలీషా సందర్భంలో మనం చూస్తే కూడా ఆల్రెడీ దేవదూతలు, అగ్ని రథములు, సైన్యము, మొత్తము 1000 మంది సైన్యము ఆల్రెడీ వాళ్ళ చుట్టూ ఉన్నారంట. హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే దాచబడి ఉన్నాయేమో,
నీకు అవసరమైనవి బంధించబడి ఉన్నాయేమో, ఆపబడిన పరిస్థితుల్లో ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నూతనమైన కార్యాలను ఆయన చేసే దేవుడు, లేదా నిత్య నూతనమైన కార్యాలు చేసే దేవుడు అన్న ఈ అంశం నుండి 3 విషయాలు విన్నాం. ఒకటి, మార్గము లేని చోట్ల గురించి బాధపడుతున్నావు కాదు, నేను మార్గము లేని చోట మార్గాలను సృష్టించేవాడిని, లేని వాటిని సృష్టించేవాడిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ రాయబడింది ఆ మాట. ఆయన ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడని బైబిల్లో రాయబడిన మాట రోమపత్రికలు గుర్తు చేసుకోనండి. అది మొదటి విషయం. రెండవదిగా, తెలియని వాటిని దేవుడు నీకు బయలుపరిచేవాడై ఉన్నాడు. ఏది అర్థం కాక నువ్వు నిరాశలో ఉన్నావో, ఏ విషయం అర్థం కాక బాధపడుతూ ఉన్నావో, ఏ విషయాన్ని అర్థం కాక దుష్టుని జయించలేకపోతున్నావో, ఆ సమస్యను జయించలేకపోతున్నావో, ఆ బాధను అధిగమించలేకపోతున్నావో, అలాంటి విషయాలన్నిటిని దేవుడు నీకు ఇదివరకు బయలుపరిచినవే కాదు, ఇంకా ఆయన నీకు బయలుపరుస్తానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలని. మూడవదిగా, దాచబడి ఉన్నవి, మరుగుగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు కార్యం చేస్తానని చెబుతూ ఉంటుండగా ఈ 3 విషయాలను బట్టి దేవుని స్తుతించుదాం. ముందున్న వారంలో మనము స్తుతించలేని చోట్లలో, స్తుతించలేని పరిస్థితులలో ఈ వాక్యాలను బట్టి ధైర్యం తెచ్చుకొని కృతజ్ఞతతోనూ విశ్వాసముతోనూ దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.